మొత్తం వ్యవస్థలంతా కూడా వాటిని డైల్యూట్ చేసి ప్రతిపక్షాల పైన లేదా ప్రజాస్వామ్యానికి హాని కలిగించే పద్ధతులు ముందుకు సాగుతాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నీ చేతుల్లో ఉంది, సిబిఐని ఆట ఆడిస్తూ ఉన్నావు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ప్రతిపక్షాలపైన చేస్తూ ఉన్నావు, చివరికి ఎన్నికల కమిషన్ కూడా నువ్వు ప్రభావితం చేస్తావు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలంతా కూడా గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ అందరినీ బెదిరిస్తూ ఉన్నావు. నేను క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు జైల్లో పెట్టావు అందరికీ తెలుసు. నువ్వు ఆయన చెప్పావు నువ్వు కాంగ్రెస్తో సర్దుబాటు చేసుకోవద్దంటే నీ మాట వినలే. కాంగ్రెస్తో సర్దుబాటు చేసుకొని వాళ్ళ ఎన్నికల్లో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు కాబట్టి తీసుకొని పోయి వాళ్ళు జైల్లో పెట్టావు. పైగా 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉందని కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పడం కాదు, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వ్రాతపూర్వకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఆమె లెటర్ ఇచ్చింది, కంప్లైంట్ చేసింది. నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలే? కాబట్టి ఏమంటే నీకు అనుకూలంగా ఉంటే ఒక రకము, నీకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం వాళ్ళని చేస్తారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశ చరిత్రలో గతంలో ఏనాడు కూడా చూడనట్లుగా ఒక ప్రధానమంత్రి ప్రతిపక్ష పార్టీలను బెదిరించి కేసులు పెట్టి జైళ్లలో పెట్టి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత జరుగుతూ ఉంటే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకి అండగా నిలబడే పరిస్థితులకు వచ్చాయి. దీన్ని పూర్తి స్థాయిలో తప్పుపడతా ఉన్నాం. ఇవాళ మన రాష్ట్రంలో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా తానా తందానా అంటూ మోడీకి వంత పడతా ఉన్నారు. మీరు ఒకనాడైనా దేశ రాజకీయాల గురించి మాట్లాడారు? పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కదా, ఒక్కనాడు మీరు మాట్లాడరు. పోనీ రాష్ట్ర సమస్యలు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా, దాని గురించి మాట్లాడవు. అదేవిధంగా విభజన హామీలు అమలు చేయలే, వాటి గురించి మాట్లాడే మీకు ధైర్యం లేదు. చివరికి ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాని మీద కనీసం ఒక అర్జీ ఇవ్వడానికి చేత కానీ దద్దమ్మల్ని ఇవాళ మళ్ళీ ఎంపీలుగా ఎన్నుకోమని మీరు అంటారు. కాబట్టి మీరు ఏం మాట్లాడతామో ఏది మాట్లాడరు. చివరికి విశాఖ రైల్వే జోన్ కూడా సాధించలేకపోయారు, కడప స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చుకోలేకపోయారు, కానీ ఏం మాట్లాడరు. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దుశ్చర్యల పైన, వ్యవస్థలను సర్వనాశనం చేయడం పైన, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పైన మీరు పల్లెత్తు మాట మాట్లాడలేరు. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటారు మోడీ సంకల్పం అంట. ఏం సంకల్పం జరిగిందయ్యా? నీ నోటి నుంచే చెప్పావు కదా, నీ నోటి నుంచే నువ్వు ఆ రోజు బ్రహ్మాండంగా చెప్పావు. ఆయన మోడీ అన్యాయం చేశాడు, పోయి ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఢిల్లీలో పోయి దీక్ష చేశావు. మరి ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేశాడో చెప్పమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. పోలే నీవు ధర్మ పోరాట దీక్ష అనంతరం ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి పలానా మోడీ చేశాడు కాబట్టి నా వైఖరి మార్చుకున్నాను, కాబట్టి నేను ఇవాళ మాట మారుస్తున్నాను చెప్పు నువ్వు. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో 2 పిరికి పందల చేతుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి భయపడి, ఎందుకంటే మీరు కేసుల్లో ఉన్నారు, మీరు బెయిల్ పైన ఉన్నారు, జైల్లో పెడతాడని భయపడి వాళ్ళు మీరు మాట్లాడడం లేదు. కాబట్టి చెప్తా ఉన్నాం ఇవాళ దేశ రాజకీయాలు చర్చనీయాంశం కావాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి. దేశంలో జరుగుతున్న దాన్ని ఏమీ మాట్లాడము. మాకు ఎమ్మెల్యే ఓట్లయితే ఓకే రాష్ట్రానికి సంబంధించి, మరి దేశ రాజకీయాలు ఎంపీలకు కూడా ఓట్లు అడుగుతున్నారు కదా మీరు. అందుకోసం ఇవాళ స్పష్టంగా చెప్తాను, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రం దేశంలో అంతర్భాగము. ఇవాళ దేశాన్ని కాపాడుకోవడానికి ముందుకు రాకపోతే మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. కమ్యూనిస్టుగా మాకు పోయేదేం లేదు, మేము ఎట్లా పోరాడుతూనే ఉంటాం. సీట్లు వచ్చినా ఓట్లు వచ్చినా రాకపోయినా గెలిచినా ఓడినా మేము మాత్రం పోరాటంలో ఉంటాం. మా ఆఫీస్ ఉంటుంది, మా జెండా ఉంటుంది, మమ్మల్ని ఏం పీకలేడు. కానీ ప్రాంతీయ పార్టీలు చెప్తా ఉన్నా,
మళ్ళీ మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ దుకాణాలు బంద్ అవుతాయి. బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. ఇవాళ బ్లాక్మెయిల్ చేసే మిమ్మల్ని అందరూ కూడా లొంగ తీసుకుంటా ఉన్నాడు. రేపు మీ షాపులు బంద్ చేసుకోమంటాడు, మీ ఆఫీసులు కూడా బంద్ చేసుకోమంటాడు. కాబట్టి ఇవాళ మరోమారు కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయా లేదా అనేది కూడా అనుమానమే. అసలు ఈ రాజ్యాంగం ఉంటుందా లేదా అనేది కూడా అనుమానమే. కాబట్టి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. పాక్షిక ప్రయోజనాల కోసం తిరిగి పందల మాదిరి ఆలోచించి